హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నమస్కారం. గెటప్ అదిరింది సార్. ఇప్పుడు మొదలెట్టేద్దామా అగ్ని పరీక్ష. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. మీ బలాల ఆధారంగా మీ స్థానాలని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. డిస్ప్యూట్ స్టార్ట్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించదు. చూడండి అక్కడ ఏముందో. ప్రశాంత్ ఎందుకు నిల్చున్నావు? 7 ద్రోణాచార్యుడు కూడా అర్జునుడి దూరం చేసి పెట్టని కొట్టమన్నాడు. అప్పుడు 15 లో నిలబడొచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటుంది. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? ఇక్కడ దొరికింది ఖాళీ, ఇక్కడ నించున్నాను. ఇక్కడ దొరికింది ఖాళీ, ఇక్కడ నించున్నాను. అక్కడే కొడతాను పెట్టండి. డిస్ప్యూట్ లేదు. వాట్ డిస్ప్యూట్? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? శ్రేయ నువ్వెందుకు 6 వెనక నిల్చున్నావు? 6 నా లక్కీ నంబర్, దానికని ఇక్కడ నించున్నాను. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అడిగింది ఏంటి, ఆలోచన ఏంటి, చేస్తున్న పని ఏంటి? పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గంటలా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. ఖాళీగా ఉందని 6లో నుంచున్నా నా లక్కీ నెంబర్ 6 అంటే కాదు. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? నువ్వు చెప్పు ఫస్ట్. 5 ఎందుకు? నిన్న జరిగిన టాస్క్ లో కూడా 25 మెంబర్స్ నుంచి నేను 15కి వచ్చిన. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? వీళ్ళనందరినీ చెప్తా, ఆడికి వెళ్తాం. అయితే ఓ పని చెయ్యి, ఇవన్నీ తీసుకొని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోశలు వేయడం, అదే నీకు బెస్ట్. మీరు చెప్పండి. స్టార్టింగ్ నుంచి అన్ని టాస్క్ చూస్తున్నా, వెళ్తాడు అందరితో మాట్లాడుతున్నా కూడా ఆ ప్రకారంగా చూస్తే నాకు 1, 2, 3 పొజిషన్స్ ఎవరు ఉండాలో నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? మీ అందరికీ తెలిసిపోయిందా? నంబర్ 4 నేను ఎందుకన్నా అంటే ఐ పర్సనలీ థాట్ నెక్స్ట్ ఎన్ని డేస్ ఉన్నా కూడా మై జర్నీ విల్ బి ఫ్రమ్ గోయింగ్ ఫ్రమ్ 4 to 1. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, ఈ చర్చించుకొని 1 నుంచి 15 వరకు నిల్చోండి. బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. డొల్లా. వీళ్ళకి ఇంకో సర్ప్రైజ్ చూపించే టైం వచ్చేసింది. అవునా? మీరు ఇది చూసిన తర్వాత సీటుల్లో కూర్చోరు, ఎగిరి గంతేయాల్సిందే. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. ఏం పెడతావురా? టాప్ 15 లోకి చేరుకున్న మీ అందరికి కంగ్రాచులేషన్స్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థర్డ్ పొజిషన్ ఇద్దరు అని అనుకుంటున్నారు. ఎవరు తప్పుకొని ఎవరు థర్డ్ పొజిషన్ లో ఉండి ఎవరు వేరే నంబర్ తీసుకుంటారో చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ అందరినీ చూస్తే ఇద్దరు కాంపిటీటర్స్ లా అనిపించారు. ఫస్ట్ ప్రసన్న కుమార్ గారు, నాకు అసలు అతను ఫస్ట్ పొజిషన్ లో. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్ కి రా. ఎందుకంటే ఈస్ ఫిజికల్లీ ఫిట్, ఈస్ నైస్, ఈస్ లైక్ మాట్లాడే విధానం కానీ అన్ని కూడా బాగున్నాయి. పోను తెలుస్తుందిలే. అన్నప్రాసన రోజే ఆవకాయ రుచి అర్థం కాదుగా. అగ్ని పరీక్ష ముగిసే లోపు అక్కడ ఉంటాను. బట్ గుడ్, ఎల్కేజీలో పడండి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో ఎట్లుంటుందో తెలియదు నాకు. ముందు బ్రో నేనైతే 3 నుంచి కదలను బ్రో. నేనైతే కాంపిటీషన్ అనుకో. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అనుకుంటే నువ్వు మరి ఏంటో మరి నువ్వు తక్కువ చేసుకుంటున్నట్టు. పరంగా ఫస్ట్ పోతాయి, అందరితో కొట్టాడు. నేను ఎందుకు సెకండ్ పొజిషన్ లో అని అంటే, నేను ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్. ఫోన్ ఇరిగిపోయినా, ఏం చిన్న ఇరిగిపోయినా అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్నో. తనకన్నా స్ట్రాంగ్, ఐ యామ్ స్ట్రాంగ్. ఎమోషనల్ గా నేను నీకన్నా స్ట్రాంగ్. మళ్ళీ దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? నీకన్నా వీళ్ళిద్దరితో ఎక్కువ సెకండ్ పొజిషన్ ఛాన్స్ ఫైటింగ్ అనేది నాకు అనిపిస్తుంది. మీకన్నా నేను ఎక్కువ అనుకుంటున్నారు అంతేనా? నేనే ఎక్కువ. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఐ యామ్ బెటర్ దెన్ శ్వేత అంటే షీ సెడ్ సంథింగ్ అబౌట్ అను. తను ఐ థింక్ దట్ అను ఇస్ బెటర్ దెన్ మీ. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా. కమింగ్ టు పవన్, అంత యాక్టివ్ ఏం నాకు అనిపించాడు. లైక్ యు నో హౌస్ కి కావాల్సిన ఎనర్జీ ఏంటంటే ఈవిడకేమో ఓవర్ యాక్టివ్ అని. హౌస్ కి ఉన్న ఎనర్జీ ఏంటి సార్ ఈ పరిస్థితి? ఇట్స్ మై టాలెంట్. లక్ష మంది చూస్తారు, లక్ష ఒపీనియన్స్ ఉంటాయి, అందరికి డిఫరెంట్. నీ అందరి దగ్గర ఉండలేవు కదా, ఒక నిమిషం ఆగు.
నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఐ థింక్ ఐఎమ్ మోర్ వోకల్ అబౌట్ థింగ్స్ దాన్ హర్. తను కొంచెంసేపు ఆగాక అయిపోతుంది, ఇంకా ఎందుకులే మనకి వీళ్ళతోని. అవసరం ఏముంది అంటున్నా. వన్ వెనుకున్న వాళ్ళందరూ రండమ్మా ముందుకి. మొదలు పెట్టు. కలికి నీతో మొదలెడదాము. నేను హరీష్ తో మాట్లాడినంత ప్రకారంగా ఆయన ముఖం మీద స్ట్రైట్ గా చెప్పే రకం అయితే కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అవును, నిజాలు మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఏదో తేడాగా ఉందంటే. బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్ వచ్చా కాబట్టి మీ ఎవరితో పోటీ కాదు. తర్వాత క్యారెక్టర్ సూపర్ అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. మీ యాక్షన్ కి నేను రియాక్షన్ ఇచ్చా. అసలు నా యాక్షన్ స్టార్ట్ అవుతే మీరు తట్టుకోలేరు అంతే. చాలా కష్టపడి వచ్చారు ఈ పొజిషన్ కదా, ఏదో సాధించి వచ్చారు కదా. అవును, మీరందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. కాదు కాదు, వా ఏమి తేజస్సు బిడ్డ. we are not influencers. సెలబ్రిటీకి ఇన్ఫ్లుయెన్సర్ కి ఏంటి తేడా అంటే వాళ్ళని బయటికి వెళ్ళి జనాలు గుర్తుపడతారు. వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ రీషూట్ చేయాలి. మీకు ఎంత లాస్ తెలుసా? నేను చెప్తా సెలబ్రిటీ అంటే కామన్ మ్యాన్ చెప్తాను. పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు సెలబ్రిటీస్. నీ బొందరా, నీ బొంద. మీ బిహేవియర్ బాగుండి ప్రేక్షకులకి నచ్చితే అప్పుడు మీరు సెలబ్రిటీ అవుతారు. యాజ్ ఆఫ్ టుడే అందరూ ఈక్వల్. ఓకే, ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. They are kind of mini celebrity. You're questioning whole Big Boss format. I don't know. I am questioning. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. అర్థం కాలా? మేము ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఇప్పుడు హూ ఇస్ ద మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్? పిట్ట కొంచెం కూత గనం అంటారు కదా, అవును. వాళ్ళే. గెస్ చేయండి ఎవరో. అది నేనే, అది నేనే, అది నేనే. మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ అయినందుకు గాను కెన్ వి హావ్ ది స్టార్ ప్లీజ్? ద స్టార్ కిడ్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఎక్కువగా షైన్ అయింది ఎవరో కాదు, శ్రీజ. శ్రీజ దమ్ము. దమ్ము శ్రీజ, కంగ్రాచులేషన్. ఆర్టిస్ట్ వాడుకోండి అయ్యా. మా వాడకం ఎలా ఉంటుందో రేపటి నుంచి మీరే చూస్తారు. అంతేకాకుండా నీ ఓటపిల్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు. చెప్పు. శ్రీజ దమ్ము మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తది అని చెప్పి మీకు నా ఆట చూస్తేనే తెలుస్తూ ఉంటది. పోను తెలుస్తుందిలే. అన్నప్రాసన రోజే ఆవకాయ రుచి అర్థం కాదుగా. గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, మీకు చిరాకు అనేది ఉండదు. మాకు నమ్మకం లేదు. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే లేడీ విన్నర్ అయ్యి అయితే మీకు చూపిస్తాను. టఫ్ కాంపిటీటర్, ఎలాంటి గేమ్ ఇచ్చినా ఫిజికల్ గా మెంటల్ గా ఎట్లాంటి గేమ్ ఇచ్చినా సరే మీకు ఇంట్రెస్ట్ తెప్పిస్తాను. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. శ్రీజ దమ్ము, థ్యాంక్ యూ. ప్లీజ్ వోట్ ఫర్ మీ గైస్. నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను గెలిపించండి ప్లీజ్. రేపు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. రేపు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో.